డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, బంగారం వెండి మనం కొన్ని వీడియోలు మాట్లాడాం గోల్డ్ సిల్వర్ గురించి కూడా. మళ్ళీ రేటు పెరిగి పెరిగి కొంచెం తగ్గుతుంది, అంటే స్వల్పంగా కొంచెం తగ్గుతుందని అంటున్నారు. అయినా సరే మనం లేడీస్ ఎక్కడ తగ్గరు అనుకోండి, పండగలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా బంగారం కొంటారు. మామూలుగా ఒక్కసారి క్యాజువల్గా రజనీ రమ్మ గారే బంగారం కొనాలనుకుంటే మీరు ఎలా ప్లాన్ చేస్తారు? ఒక స్టోర్కి వెళ్ళారంటే ఎలా ఐటమ్స్ చూస్తారు ఏంటి అంటే ఒక్కసారి. అంటే ఇప్పుడు సోర్సెస్, మీ సోర్సెస్ మీకుంటాయి, నా సోర్సెస్ నాకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నా, మేబీ నవ్వుతారేమో ఎవరైనా. అక్కడ ఏదైనా నచ్చింది డిస్ప్లేలో, నేను ఇంకా రేటు చూడను, ఏదన్నా ఉంటే మార్చేసుకోవడం. అంటే నేను చెప్పే సోర్సెస్ అండ్ కెపాసిటీ, నాకు ఏదైనా బ్యాలెన్స్ మనీ వేసుకునే సోర్స్ కెపాసిటీ ఉంటే వెంటనే ఇది ఇచ్చేసి ఆ బ్యాలెన్స్ వేసేసి ఆ డిస్ప్లే చేసి నేను తెచ్చేసుకుంటా. అంటే కొత్త మోడల్ కనిపిస్తే మార్చేస్తారు. ఇక్కడ క్లాజ్ ఏంటంటే అక్కడ మనకి డబ్బు పైన ఇంకా చాలానే పడుతుంది. మీరు 10 గ్రామ్స్ వస్తువు తీసుకోవాలంటే ఇది మీరు 10 గ్రామ్స్ ఇస్తే కూడా పైన ఇంకా చాలా డబ్బు అక్కడ వేయవలసి వస్తుంది కదా. ఆ వేసే కెపాసిటీ మనకు ఉందా, లేదంటే ఆ వస్తువుకి ఈ వస్తువు ఇచ్చేస్తే చెల్లు మనకు వచ్చేస్తుంది. అది కాదు, లాభం నష్టం ఏమి ఉండదు అక్కడ. కానీ పైన వేయవలసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ కెపాసిటీ మనకు ఉంటే కనుక, నన్ను అడిగారు కాబట్టి నేను తీసుకుంటా. ఇది అందరికీ ఉండదు కదా, చాలా ఇబ్బందులు ఉంటాయి. నచ్చినా కూడా దాన్ని ఎలా చూసుకుంటూ పాప వెనక నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చాలా మంది మేడం బంగారం కొంచెం పెరిగినప్పుడు ఏం చేస్తారంటే, మన దగ్గర పాతదే ఉందనుకోండి మోడల్, ఇది మార్చేసి వేరేది కొనుక్కున్న ఆలోచన ఉంటుంది. మీరు అన్నారు చూసారా, పైన వేసే డబ్బులు కొంతమందికి సరిపోవు, ఉండవు అని అంటున్నారు. అంటే అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసి కొత్తది తీసుకోవడం కరెక్ట్ కానే కాదు. ఏంటి అంటే ఎప్పుడు వాల్యూ అప్పుడే. మనం అప్పుడెప్పుడో 100 రూపాయలకు కొన్నాం తులం బంగారం, అమ్మమ్మల కాలంలో ఆ బంగారం ఉంది ఇప్పుడు అని అంటే కూడా, ఇప్పుడు వెళ్తే ఆ తులం బంగారానికి ఇంకో తులం కొంటే ఎక్స్ట్రా మళ్ళీ వేయవలసి వస్తుంది. అంటే ఇప్పుడు ఎంత నష్టం చూడండి. అక్కడ 100 రూపాయలకి మనం కొన్నాం, ఇప్పుడు కొత్త వస్తువు ఎంత కొంటున్నాం, మరి ఆ బ్యాలెన్స్, ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఎక్కువ ఉంది. ఇది నష్టమే కదా మనకి. ఇంకోటి ఆ ప్యూరిటీ, అప్పటి ప్యూరిటీ ఇప్పుడు రాదు అని చెప్తున్నారు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా సరే నష్టమే. చాలామంది ఏం చెప్తారంటే, గోల్డ్ షాప్ వాళ్ళే చెప్తారు, పాత ఆర్నమెంట్ ఉంటే దాన్ని మీరు పాడు చేయొద్దు, దాన్ని అలాగే ఉంచుకోండి. మీకు కెపాసిటీ ఉంటే కొత్త వస్తువు ఒక 10 గ్రామ్స్ అయినా 5 గ్రామ్స్ అయినా సరే కొత్తది కొనుక్కోండి అని చెప్తున్నారు. కాబట్టి ఓల్డ్ గోల్డ్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ వస్తువు నచ్చిందంటే వేసేస్తాం కదా. అంటే ప్రౌడ్గా నేను చెప్పట్లేదు ఇది. ఇప్పుడు నాకు అవసరం లేదు, ఎవరికి ఇచ్చే అవసరం లేదు, నాకు వస్తువు నచ్చినప్పుడు దాని మీద ఒక 50,000 60,000 ఎక్స్ట్రా పడినప్పుడు నేను కట్టుకోగలను అని అనుకున్నప్పుడు, ఇది పాతదైపోయినప్పుడు, దీని మీద చాలా సంవత్సరాలైంది, ఇది అందంగా లేదు, అరిగిపోయింది అని అనుకున్నప్పుడు నేను ఇది ఇచ్చేస్తే అది తీసుకుంటా. ఆ డిఫరెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది నేను కట్టుకోగలుగుతాను. అలా చూసుకుంటే అంటే నాకు కొంచెం లాభం రాకపోయినా పర్వాలేదు, కొంచెం నష్టపోయినా నాకు నష్టం లేదు అనే స్టేజ్లో నేనున్నా. అందరూ అలా లేరు కదా. అందరూ అలా లేనప్పుడు అది మనకి నష్టమే, చాలా పెద్ద మొత్తంలో నష్టం అవుతుంది అది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను గోల్డ్ జోలికే పోను. ఎందుకంటే ఎంత డిఫరెన్స్ అమౌంట్ వేసుకోగలిగినా అది కొంతవరకే ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక 4-5 లక్షలు ఎక్స్ట్రా వేయాలి అని అనుకోండి, మనం ఆ డిఫరెన్స్ అమౌంట్ మనకు అది నష్టమే కదా. పెరిగిన ఈ శాతం మనం చూసుకుంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది చాలా ఎక్కువ. నేను వేసే కెపాసిటీ నాకున్నా నేను వెయ్యను, నాకు నష్టం కలుగుతుంది, తీవ్రంగా నష్టం కలుగుతుంది. అప్పుడు నేను ఆ వస్తువు ఇష్టమైనా కూడా నేను అంత అమౌంట్ వెయ్యను. ఇక 2 చెప్పాను నేను. చూడండి, చూసుకుంటే మేడం వెండి బాగా పెరుగుతుందని అంటున్నారు. ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకోండి, సరే మళ్ళీ పెరగొచ్చు తగ్గొచ్చు ఛాన్స్ ఉన్నాయి. మామూలుగా చాలా మంది మహిళలు ఏంటంటే బంగారానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరి ఫ్యూచర్లో వెండికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది, వెండి ఎక్కువ కొని పెట్టుకోండి ఇంట్లో అని కొన్ని చెప్తున్నారు నిపుణులు కూడా. అంటే మీరేమంటారు? ఇది వెండి పెరిగే శాతము చాలా ఎక్కువ, హై పెరిగేస్తుంది. మళ్ళీ కొంచెం మొన్న చూడండి 20,000 21,000 ఒక్కసారి పెరిగేసింది, మళ్ళీ 17,000 తగ్గేసింది. అంటే ఇప్పుడు వాళ్ళు అప్పుడు కొన్నా ఇప్పుడు కొన్నా తగ్గిన శాతం తక్కువ, పెరిగిన శాతం ఎంత లక్షల్లో పెరుగుతుంది. ఇప్పుడు ఎంత 2,50,000 వరకు వెళ్ళింది. అంటే మనకి ఒక సంవత్సరం క్రితం చూసుకుంటే 70-80 వేలలో లక్ష బిలో ఉంది. అంటే పెరిగిన శాతం ఎక్కువ.
ఇప్పుడు మనకు తగ్గిన శాతం ఒక్కసారిగా 21,000 తగ్గింది అని అంటే మనం అనుకుంటామో చాలా బాగా తగ్గిపోయింది, ఇన్వెస్ట్మెంట్ చేసేద్దాం అనుకుంటాం. కానీ అది రాంగ్. అది టెంపరీగా అది ఓకే, కానీ లాంగ్ లాస్ట్లో అయితే మనకి గోల్డ్ చూసుకుంటే ఎక్కువగా ఒక్కసారిగా ఎక్కువగా పెరగదు, తగ్గితే కూడా ఒక్కసారిగా ఎక్కువ తగ్గదు. స్టేబుల్గా ఎప్పుడు కూడా కొంచెం కొంచెం పెరుగుతూ కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అది కాన్స్టెంట్గా మనం ఇన్వెస్ట్ చేయగలిగే ఒక ప్రాపర్టీ అని మనం అనుకోవచ్చు. సో సిల్వర్ అవసరం ఉంది అనుకుంటే ఎంత అవసరమో అంతే కొనుక్కోండి మన ఇంటి అవసరాల కోసం. ఎందుకంటే బయట సిల్వర్ అనేది ఒక ఫ్యాక్టరీస్కి కానీ కంపెనీస్కి కానీ దేనికి చూసుకున్నా కూడా సిల్వర్ యూసేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రొడక్షన్ తక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు సిల్వర్ అనేది పెంచుతాడు, మళ్ళీ తగ్గుతాడు, వాడి ఇష్టం అనమాట. అది స్టేబుల్గా ఉండదు. సో అది మళ్ళీ 3 లక్షలకు పెరిగే ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నారు. మరి బయట చూసుకుంటే మేడం ఫ్యాషన్ జ్యువెలరీ కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ బంగారంతో పోటీగానే 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ 9 క్యారెట్స్ ఆర్నమెంట్స్ కూడా వచ్చేసాయి. ఇంకా బయట చూసుకుంటే చాలా ఉన్నాయి. అంటే లేడీస్ ఇప్పుడు మన బంగారం ఇలా ₹1,00,000 ఉంది కాబట్టి కొనలేని వాళ్ళు ఈ రోల్డ్ గోల్డ్ వైపు కానీ ఫ్యాషన్ జ్యువెలరీ వైపు వెళ్తున్నారు అని అంటే మీరు 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ చూసారా ఐటమ్స్ ఎప్పుడైనా? అసలు చూడలేదు, వింటూ వస్తున్నాను. 3 గ్రామ్స్ 4 గ్రామ్స్ 9 గ్రామ్స్ అలా చెప్తున్నారు. అంటే ఇది మెల్లగా మళ్ళీ చూడండి, మీరు ఎక్కడికి వెళ్తుంది, భూమి గుండ్రంగా ఉంటుంది. ఒక 40-50 సంవత్సరాలకు వెళ్తే క్రితం మీరు గోల్డ్లో రాగి కానీ సిల్వర్ కానీ మిక్స్ చేసే అమ్ముతారు. అందులో మీరు కరిగించండి, మీకు వాడు 22 క్యారెట్స్ బంగారం అని చెప్పి చేసి మన చేతిలో పెడతాడు. మీరు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి దాన్ని మెల్ట్ చేసి చూశారు అంటే అది 16-17 క్యారెట్స్ బంగారం కూడా రాదు. అర్థమైందా? ఇప్పుడు వస్తున్న ఆర్నమెంట్స్ 11 క్యారెట్స్ కానీ 14 క్యారెట్స్ కానీ లేదా 9 క్యారెట్స్ కానీ ఉన్నప్పుడు మళ్ళీ దానికి సమానమే అవుతుంది. అంటే మళ్ళీ అలాంటి నగలే ఇప్పుడు వస్తున్నాయని చెప్పుకోవాలి. ఆ రోజుల్లో మనం అలాంటి నగలు చేయించుకున్నప్పుడు ఈ రోజుల్లో అవి కొనుక్కోవడానికి సిగ్గేముంది మనకి? మళ్ళీ వెళ్ళిపోదాం సేమ్ యాజ్ ఓల్డ్, ఏముంది, పెద్ద నష్టమేం లేదు. అంటే ఎప్పుడు కూడానండి ఏ విషయమైనా సరే ఎన్ని మార్పులు జరిగినాయి, ఎన్నెన్ని జరుగుతాయి, ఎన్నెన్ని చేయగలుగుతారు, ఆల్టర్నేట్స్ అనేవి ఎక్కువ ఏముండవు. మళ్ళీ తిరిగి మళ్ళీ పాతదానికే వస్తుంది. ఇప్పుడు మనం ఎన్నో రకాల నగలు చూస్తున్నాం. ఇక్కడి నుంచి స్టెప్పులుగా వస్తున్నాయి, చెవులకి పెట్టుకునేవి వస్తున్నాయి, ఇక్కడి నుంచి ఇలా పెట్టుకునేవి. కానీ ఏది తీసుకున్నా సరే 60-70 సంవత్సరాల క్రితం ఉన్న ఫ్యాషన్స్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాయి. మీరు చూడండి, కావాలంటే 50స్లో మూవీస్ ఏమన్నా చూడండి, 60స్లోవి ఇప్పుడు నడుస్తున్న ఫ్యాషన్ అప్పటిదే నడుస్తుంది. ఆ మూవీస్ కనుక ఇప్పుడు చూస్తే ఇప్పుడు తీసిన మూవీ లాగానే ఉంటుంది నాకైతే. మరి సంక్రాంతి వస్తుంది మేడం, మరి బంగారం ధర ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా? అంటే ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటే మీరు ఆల్రెడీ వార్తలు చూస్తూనే ఉంటారు కదా. అంటే మామూలుగా లేడీస్ చాలా మంది గ్యాదర్ అయితే గనక బట్టల గురించో చీరల గురించో మాట్లాడుకుంటారు. ఇప్పుడు గోల్డ్ గురించి కూడా మాట్లాడుకుంటారని చెప్తా ఉంటారు. అంటే ఈ సంభాషణ జరుగుతూ ఉంటుంది అసలు నిజంగానే? అంటే పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నారా, తగ్గుతుంది అనుకుంటున్నారా? అంటే ఇది మనకి ఇంటర్నేషనల్ దాని మీద ఆధారపడి ఉందని చెప్తున్నారు కదా. ఉక్రెయిన్ అది యుద్ధాలు జరుగుతున్నాయి, వాటి మీద ఆధారపడి ఇది పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది. సిల్వర్ కూడా మనకి ప్రొడక్షన్ తక్కువ ఉందని చెప్పుకున్నాం, డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పుకున్నాం, అందుకని వాడు పెంచడం. ఇది ఎప్పుడు చూసినా కూడా కొంచెం అంత పెరగడం మళ్ళీ తగ్గడం, మళ్ళీ కొంచెం పెరగడం మళ్ళీ తగ్గడం. అంటే పెరిగిన శాతమే ఎక్కువ కనిపిస్తుంది కానీ తగ్గిన శాతం మనకి అందుబాటులో లేదు. కాబట్టి మీరు ఎప్పుడు సంక్రాంతికే కొనండి, ఇంకోటి దీపావళికే కొనండి, అది మాత్రం మనకు అందుబాటులో లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. నెక్స్ట్ రానున్న రోజుల్లో డబ్బుకే ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉందని చెప్పి అనలిస్టులు చెప్తున్నారు. ఈ సిల్వర్ మీద పెడదామా, గోల్డ్ మీద పెడదామా, ఇలా కాకుండా మనీ ప్రాముఖ్యత ఎక్కువగా పెరుగుతుంది. మనీ ఇప్పుడు చూడండి, రూపాయి వాల్యూ తగ్గిపోయింది కాబట్టి నెక్స్ట్ రావాల్సింది ఏంటి, మనీ డిమాండ్ అనమాట. సో ఇప్పుడు డబ్బుకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది, డబ్బు దాయాలి అని, డబ్బు ఇన్వెస్ట్మెంట్ ఇలా చెప్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా సరే ఇప్పుడు చెప్తారు చూడు, ముందు అందులో దూకుతావా ఇందులో దూకుతావా అంటే రెండు దూకే. కాబట్టి మనకి ఏదైనా బాధ కలిగించేదే, ఏదైనా అందుబాటులో లేనిదే. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండటమే. మన దగ్గర ఎంత గోల్డ్ ఉందో ఎంత సిల్వర్ ఉందో దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం, మనీని ఇప్పుడు జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి. పిచ్చిపోకడలకు పోయి నేనే వెళ్ళట్లేదు కొనడానికి. పిచ్చిపోకడలకు పోయి గోల్డ్ కొందామా సిల్వర్ కొందామా అనే డైలమాలో జుట్లు పీక్కోవాల్సిన అవసరం లేనే లేదు. అది ఇప్పుడు మనకు అందుబాటులో మనకు అయిపోయింది, ఆ జమానా అయిపోయింది. లేదు, ఇంకా ఉన్నదే దాచుకోవడం అంతే. ఎవరైనా సరే, మనమేమో మూవీ ఆర్టిస్టులేం కాదు, ఇంకా వేరే వాళ్ళం కాదు కాబట్టి మనకి ఎక్కడి నుంచి వచ్చి పడిపోవు డబ్బులు, గబగబా వెళ్ళి కొనేసుకుందాం అనుకోండి. మన స్థాయిని బట్టి మనం ఉండటం అనేది మంచిది. డబ్బు దాచుకోండి. థ్యాంక్ యూ.